నా దూళ్ళే ఉన్నాయి. దూళ్ళే ఉన్నాయి. ఎన్నున్నాయి 6 ఉన్నాయి. 6 ఉన్నాయా? మరి కంపెనీలు వస్తాయి అంటుండు. ఇక్కడ మంచిగా గడ్డి ఉంది కాబట్టి గుర్రని మేపుతున్నావు. కంపెనీలు అయితే గుర్రని ఏడ మేపుతావే? ఇక్కడమే పారికి ఎక్కడ అమ్ముకోవాల్సింది. ఇక మేమేం చేస్తాం ఇంకా గుర్రంతో మరి ఎట్లా బతుకుతావు? ఇట్లా బతాం ఏదైనా చేసుకుని బతకాలి. మరి ఇక మున్నాయి ఇంకా కంపెనీలు పడ్డాక మరి మేము ఎట్లా చేస్తాం? మరి ఉన్న దూల మున్నాయి అమ్ముకోవాల్సింది. గొర్రె అమ్ముకోవచ్చు, దూలు అమ్ముకోవాల్సింది. ఎక్కడ దూరం కంపెనీలు అవుతున్నాయి. మరి నేనేం చేయాలి? మరి అందరితో లోన్తో సహాయం. మరి ఇక అంత మేపనికి తలం ఉంటే ఎవరైనా 4 దూరం సంపాదించుకుంటాడు. మరి మేపనికి తలం ఏంటి? అనవసరంగా ఏం చేయాలి? మరి ఇక అమ్ముకొని ఏదైనా అది గవర్నమెంట్ చేసిన ఎన్నుకొని అంటే దులాన్ని అమ్ముకోవాలి, చెప్ప పట్టుకొని మళ్ళీ తినవాలి చదువుతానికి అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి వస్తే మనం పేదలకు మంచి జరుగుతా అన్నారు కానీ ఏం జరిగినాయి కానీ అంత కనబడుతూనే ఉంటుంది. ఉన్నదాన్ని కంపెనీ కబ్జా పెట్టుకుంటాడు, కంపెనీ పెట్టుకుంటాడు, పోతున్నాడు, కంపెనీ పెట్టుకుంటాడు, అంత వేసుకున్నాడు, పోతున్నాడు, అయిపోతుంది. కంపెనీ పెడితే మీలాంటి లాభం కాదా? ఇంకా లాభమే లాభం. నా అసలు కూర్చోడు ఉంటే నా దూల పెట్టుకుంటే నువ్వు ఉన్నాయి అమ్ముకొని అవతల వాడడానికి కంపెనీ కూర్చొని పెట్టుకుంటాడు. అలా నాకు కారు దగ్గరికి రాదు నా కాలు. నేనేం చేయాలి? మరి ఇక ఉన్నాయని అమ్ముకున్నాక మరి కంపెనీ అయినాక ఉన్నాయి అమ్ముకోవాలి, చెప్ప పట్టుకొని పోవాలి. అయ్యా చేసంత పోయి 10 రూపాయలు అయ్యా బుచ్చమే అయినా అడుకుంటున్నా గతి తెచ్చింది. మరి వస్తుందా పింఛన్? ఏమన్నా వస్తుందా మరి నీకు? వికలాంగా పింఛన్ వస్తుంది, 2000 వస్తుంది. మరి 4000 ఇస్తాను కదా సార్. ఆయన ఇవ్వకపోయినా 4000 ఇక ఎవరు ఇంటి వాళ్ళు ఏం చెప్పాడు? ఈ ఇంటి కుంటిలకు 2000 4000 చేస్తున్నాడు. చెమిటి వాళ్ళకి తీసుకుపోయి 4000 6,000 చేస్తాడు. అవి ఎక్కడ పోయినావు, ఇవి ఎక్కడ పోయినావు, అన్ని పోయినాయి. అవే 2000 చేసేదా పెడుతున్నాడు అంతే. ఇక చేసిన 5 మనం తీసుకోం. ఎట్లుంది మరి పరిస్థితి? ఏమంటావు? మరి గొర్రెలు మేపుతున్నావు ఇప్పుడైతే గడ్డి ఉందని, రేపు మాప గడ్డి తీసేస్తా అంటారు కంపెనీలు వస్తాయి. ఇట్లా మరి ఏడా మేపుతావు? ఎట్లా నాకేం తెలుసు, పెద్ద మనుషులకు తెలుసు. నువ్వు మేపుతాలే గొర్రెలు? నేను వస్తున్నా ఇంకా వాడికి. వస్తుందా పింఛన్? ఏమన్నా నాకేం కదా పింఛన్. 2500 వస్తలే ఇస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి వస్తే. మాకేది ఇయ్యాడు, మా కారటే కొట్టేసాడు. ఇంకేమి ఇస్తాడు? ఎందుకు కొట్టేసినాడు? అడగాలి మరి. అడిగినాము, మస్తు బాధపడ్డాము. ఎవడు ఇస్తలేడు. ఎట్లుంది మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లుందంటే ఏం చెప్తారు? ఎట్లుంది? ఉన్నాయో గిదే గిదే పరిస్థితి, గిదే కష్టం చేసుకొని పడుతున్నాం. అంతేనా? ఏం పేరే బాబు? యాదే. ఏంది ఎట్లుంది కాంగ్రెస్ ప్రారంభం? కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది? మొత్తం ఉన్న కాడికి పారాష్ట్ర గట్టిగా ఒత్తడి చేసిర్రు, బంద్ చేసిర్రు. గొర్రెకి ఎక్కడ మేపుతా గెలిచారు, అలా మేనిస్తలేరు. మా గొర్రెకి ఏం మందులు ఇస్తలేడు రేవంత్ రెడ్డి. ఇస్తా అంటుండే ఇక కాపు లోన్ మాఫ్ చేస్తా అని చేస్తలేడు. ఇక 2 లక్షలు అట్నే ఉన్నాయి. ఏం చేస్తాం మరి? పంటలు అన్ని వేసిన అంటుండు కానీ ఏం మాకేం కానవసలేదు. మా గొర్రెలకి ఏం సాయం చేయలేదు. పారాష్ట్ర ముందు ఒత్తడి చేపించిండు. గతంలో కేసీఆర్ అన్నప్పుడు గొర్రెలో గొర్రెలు ఇచ్చి అన్న కొన్ని లోన్ కూడా ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఇస్తలేడా? ఇస్తలేడు. ఇయ్యలే. మాకు కాపు లోన్ మాపైతే కాలే అయితే మాకు రేషన్ కార్డు కొట్టేసిర్రు. మేము మా ముసలాం ఇద్దరం కాసుకోవడం అలా వండుక తింటాం. మాకు ఇంత అప్పు ఉంది. ఇక మా కొడుకులు కూడా అందరు పెద్దగా మాకు ఓడి పెట్టేతో లేడు. గొర్రె కాసుకోవడం ఇంతో సచ్చిందో బతికిందో అమ్ముకొని బతున్నాం. గంత రేవంత్ రెడ్డి వస్తే ఇప్పుడు ఈ భూములన్నీ పోతున్నాయి. నువ్వు ఉన్న గొర్రె రేడ కత్తావు మరి? అవు లేదుగా, మరి ఎక్కడ జాగా లేదుగా, అమ్ముకుంటాం. మరి ఏం చేయాలి? ఎట్లా మరి బతుకుతారు? ఏమి ఇస్తాడు రేవంత్ రెడ్డి? మాకేమా? నీకేం కావాలా? నాకెందుకు వద్దు? మరి నా పొట్టగాడు వద్దు. 4000 ఇస్తా అని ఇయ్యలే. రైతు బంధు వేస్తా అని వేస్తలేడు. మరి ఏం చేయాలి? నాకు ఎకరా భూమి ఉంది, 2 ఎకరాలు. అదేం పోతలేదు కానీ ఎట్లా అయితే రోడ్ వస్తే మనకు కూడా తెలియదు. మాకు చదువు రాదు, సాంఖ్యం రాదు. మా అయ్య మా గింతున 5 ఏళ్ళ సంది గొర్రె కాసినాము. ఇప్పుడు ఓడి మేనిస్తాడు వెళ్చారా? పారాస్టోడు కుళ్ళు ఉండే పారాస్టోళ్ళు దొడ్డికి కొడతా అన్నారు. సాలెదారి షేకిదారి. ఎందుకు కొడతావయ్యా? మరి కార్కో ఆటపిల్లని ఇస్తున్నామంటే పైసలకు కొన్నాం అన్నాడు. ఇచ్చినాము. మామూలు పుణ్యాన్ని మేము ఇచ్చిర్రు. కారు కార్కోటి ఇస్తాము. ఇక మా మేకలోని బంద్ చేసిర్రు. ఇక ఆడు కూడా ఏమి ఇయ్యలేదు. ఇక తెలియదు. ఇక మాకు గోల్డ్ కొన్ని ఉన్నాయి. 100 ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తావు? రేపు సంవత్సరం అవుతుంది రేవంత్ రెడ్డి వచ్చి. సంవత్సరం వచ్చింది కానీ మాకు లోన్ మాఫ్ చేయలే. మాకు గరీబ్ వాళ్ళకి ఏం చేయలే. మా రేషన్ కార్డు ఇస్తాను ఇయ్యలే. మాకు 4000 ఇస్తాను ఇయ్యలే. పింఛని. మన్మరాలు ఉన్నారా? మన్మరాళ్ళు మన్మరాలకు పెళ్లి ఇంత 1,00,000 తులం బంగారం ఇస్తా అంటాడు కదా. ఏ ఇస్తాడో ఇయ్యాడు అన్ని ఒక్క మాట కూడా గట్టిగా లేదు. అట్లా పడితే ఇయ్యలే అంటే మాకు పింఛన్ కూడా ఇంకా రాష్ట్రాలకు చెప్తున్నాను. మొత్తం తెలంగాణలో అందరికి ఇచ్చిన చిన్న నుంచి పెద్ద కానీ అంటుండు మాట కానీ ఏమి ఇయ్యలే. మాకు రైతు బంధు పడతలేదు. కేసీఆర్ పడ్డది. ఇచ్చిండు. గొర్రెని ఇప్పించిండు. మాకు 100 ఇచ్చి ఆయన 1,00,000 తిన్నాడు. మరి ఈయన కూడా మాకు 1000 ఇప్పించి ఆయన 1,00,000 తిన్నాడు. వద్దాటు నామే పెద్దోళ్ళు ఎట్లా ఏమి ఇస్తలేడు. ఇప్పుడు ఆయన చేసిన కేసీఆర్ చేసిన పనులే. అంతేనా? ఏం చేయలే మాకు తెలిసిన కాడికి. ఇంకా మా భూములానికి గిరఫ్తారు చేసిండు. అంతేనా?